వికారాబాద్ జిల్లా పరిగిలో వచ్చే నెల క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం రానుంది. పీపీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 11వ తేదీ నుంచి 3 రోజుల పాటు ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గత పీపీఎల్ కంటే ఈసారి మరింత అద్భుతంగా నిర్వహిస్తామని అన్నారు. గత సీజన్లో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అపోహలు వచ్చాయి. ఈసారి ప్లేయర్స్ ఎవరైనా ఇలా చేస్తే వారిని టోర్నమెంట్ నుంచి తొలగించి ఇంకా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పీపీఎల్ నిర్వహించడానికి ముఖ్యోద్దేశం ఏమిటంటే ప్లేయర్స్ ప్రతిభను బయటికి తీసుకుని రావడానికి తప్ప మరేది లేదని అన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఆక్షన్ తేదీని ప్రకటిస్తామని అన్నారు. నిర్వాహకులు రూల్స్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా టోర్నమెంట్ నుంచి వారిని తొలగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షోహెబ్, మహమూద్, వెంకట్రామరెడ్డి, ఆదిల్, మొహమ్మద్ అమ్జద్, కౌన్సిలర్లు మిడిగడ్డ శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పీపీఎల్ 2లో కూడా 8 జట్లు పాల్గొనబోతున్నాయి. ఒకవేళ ముందు ఇంకా ప్లేయర్స్ని బట్టి మళ్ళీ పెంచే అవకాశం కూడా ఉంటుంది. 8 టీంలు ఉంటే 2 మ్యాచ్లు ఉంటాయి. 10 టీంలు ఉంటే 1 మ్యాచ్ ఉంటుంది. 8 టీంలు ఉంటే 2 మ్యాచ్లు జరుగుతాయి ప్రతి టీంకి. 10 టీంలు ఉంటే 1 మ్యాచ్ జరుగుతుంది. ఎవరైతే ప్లేయర్స్ తమ టీం ఓనర్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ప్రతి మ్యాచ్కి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా రీజన్ కారణంగా రాకపోతే ఆ రీజన్ కంపల్సరీగా ఏదైనా గట్టి రీజన్ అయి ఉండాలి. ఏదో ఆ పక్కన పని ఉంది, ఇక్కడ పని ఉంది అని వెళ్ళిపోతే నెక్స్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు బ్యాన్ చేయగలుగుతారు. ఆ టీం ఓనరు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కూడా అలో చేయలేరు. ఇంకోటి పీపీఎల్ మేనేజ్మెంట్ కూడా అన్ని హక్కులు ఇక్కడ ఉన్నాయి. ఎవరైతే ప్లేయర్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క పీపీఎల్ 2 రూల్స్ అండ్ రెగ్యులేషన్ తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఎవరైతే రూల్స్ అతిక్రమిస్తారో వాళ్లకు 2 మ్యాచ్లు కానీ 1 మ్యాచ్ కానీ బ్యాన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పీపీఎల్ సీజన్ 3లో కూడా వాళ్ళకి ఆడే అవకాశం ఉండదు. దయచేసి ఈ తప్పనిసరిగా ఈ యొక్క ప్లేయర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇది గమనించాలి. టీం ఓనర్కి మొత్తం ప్లేయర్స్ మొత్తం ఖచ్చితంగా అందరూ సహకరించి వాళ్ళకు కూడా సహకరిస్తే అందరి సహకారంతో ఈ పీపీఎల్ 2ని కూడా విజయవంతంగా ముగిద్దామని అనుకుంటున్నాము. మీ యొక్క సహకారం అందరి సహకారంతోనే విజయవంతం చేయగలుగుతాము. ఒక 2-3 డేస్లో మళ్ళీ యాక్షన్ ఎప్పుడు అనేది మేము మీకు మళ్ళీ చెప్తాం. మళ్ళీ ఆ 2-3 డేస్లో యాక్షన్ ఉంటుంది. యాక్షన్ తర్వాత ఏప్రిల్ 1st or 2nd వీక్ నుంచి మ్యాచెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఆ ఎగ్జామ్స్ అనేది 10th ఎగ్జామ్స్ ఎప్పుడున్నా ఏంటి అనేది దాన్ని బట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పీపీఎల్ సీజన్ 2 మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఈ టీమ్ ఓనర్స్ ఒక్కొక్క టీం ఓనర్ 8 జట్లు కదా, ఆ ఓనరు కేవలం 15 ప్లేయర్స్ మాత్రమే తీసుకోగలుగుతారు. ప్రతి ఒక్క ఓనర్ ఎవరీ ఓనర్ ఓన్లీ 15 ప్లేయర్స్ 15 ప్లేయర్స్ని మాత్రమే తీసుకుంటారు. అది ఎలా అనేది ప్రక్రియ యాక్షన్ ద్వారా చేయాలని అనుకుంటున్నాము. అది ముందు మీకు మేము మెసేజ్ ద్వారా కానీ ఎలా చేస్తున్నాము యాక్షన్ అనేది మా ఇన్స్టా పేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మేము సందేశం ఇస్తాము. గత సీజన్లో ఏవైతే పొరపాట్లు జరిగినా దాన్ని కూడా మేము సర్దుబాటు చేసుకొని దీన్ని ఇంకా మరింత విజయవంతంగా ముగిద్దామని అనుకుంటున్నాము. ఇంకోటి దయచేసి ప్లేయర్స్ యొక్క విజ్ఞప్తి ఏంటంటే గత సీజన్లో కొంతమంది ప్లేయర్స్ బెట్టింగ్కు పాల్పడడం జరిగింది కాబట్టి అది చాలా ఇష్యూ అయింది. కాబట్టి దయచేసి ఎవరైనా ప్లేయర్స్ ఇలాంటి బెట్టింగ్ కానీ ఫిక్సింగ్ కానీ టీమ్ ఓనర్స్కి మాట్లాడుకోవడము, టీమ్ ప్లేయర్స్ని మాట్లాడుకోవడము ఇలాంటివి చేయకూడదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము ఆటగాళ్ళకి. ఈ పీపీఎల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ నుంచి చాలా మంచి ప్లేయర్స్ కూడా తయారవడం జరిగింది. పీపీఎల్ 1లో కూడా చాలా మంచి ప్లేయర్స్ కులచర్ల, గండిడి మండలం నుంచి కూడా రావడం జరిగింది. దయచేసి ఆటగాళ్ళు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆడాలని కోరుతున్నాము. మా దృష్టికి కనుక పీపీఎల్ మేనేజ్మెంట్ కమిటీ దృష్టికి కనుక ఎవరైనా ఇలాంటి పాల్పడినట్టు కానీ ఫిక్సింగ్ కానీ జరిగినట్టు తెలిస్తే ఆ పీపీఎల్ సీజన్ నుంచి మేము రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి టీమ్ ఓనర్స్కి మేము ఫస్టే యాక్షన్ రోజే ఒక పేపర్ పైన ఆ ప్లేయర్స్వి ఆ ఓనర్స్వి మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి దానిపైన సంతకం తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా సరే మేము చట్టరీత్యా
దాన్ని ముందు లీగల్గా ప్రొసీడ్ అవుతాము. కాబట్టి ఆటగాళ్ళు ఎవరైనా సరే దయచేసి దీని దృష్టిలో పరిగణలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు ఓనర్స్ మన సీనన్న కానీ రామన్న కానీ లాస్ట్ టైం సీజన్లో వాళ్ళు కూడా ఓనర్స్. కలకత్తా టీంకి ఓనర్ సీనన్న ఉండే, రామన్న బెంగళూరుకి ఉండే, షోయబ్ కూడా బెంగళూరుకి ఉండే. కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్లో ఉన్నారు. అప్పుడు ఉన్నా కూడా వాళ్ళు టీం ఓనర్స్ ఉన్నారు. కానీ కొంతమంది ఇట్లా ఉంటే బాగుండదని మేము కూడా ఈసారి ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఓనర్స్గా కానీ ఎవరైతే మేనేజ్మెంట్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఆడరు, ఓనర్స్ కూడా లేరు ఈ టోర్నమెంట్లో. ఓన్లీ మేనేజ్మెంటే ఆడేవాళ్ళే. లాస్ట్ టైం లాగా ఇప్పుడు 2-3 ఓనర్స్ మేనేజ్మెంట్లో కూడా ఉన్నారు, మళ్ళీ వాళ్ళు టీం ఓనర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ సీజన్లో ఎవరు కూడా టీం ఓనర్స్ మేనేజ్మెంట్ ఎవరు కూడా టీం ఓనర్స్గా లేరు. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ కనిపించే 5 మంది షోయబ్ కానీ, ఖాజా కానీ, మన రామన్న కానీ, అమ్జద్ తల్వార్, నరేష్ వీళ్ళు మాత్రమే మేనేజ్మెంట్. కాబట్టి అలాంటి అపోహలు మీరు ఏం పెట్టుకోవద్దు లాస్ట్ టైం లాగా. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ మీడియా మిత్రులు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ అయినా కూడా చెప్తున్నాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే పీపీఎల్ సీజన్ 1లో మేము 20 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు ఏదో సంపాదించినాము ఈ పీపీఎల్ ద్వారా అని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఇక్కడ ప్రెస్ మీట్ ద్వారా. మొత్తం మా దగ్గర ప్రతిదీ కూడా రాసి పెట్టడం జరిగింది. ఎవరు స్పాన్సర్స్ ఎంత అమౌంట్ ఇచ్చారు మాకు, మేము ఎంత ఖర్చు పెట్టడం జరిగింది, ప్రతి ఒక్క విషయం మా దగ్గర ఇక్కడ ఆఫ్లైన్లో రాసి పెట్టడం జరిగింది. లాస్ట్ సీజన్లో మొత్తం ఖర్చు పీపీఎల్ సీజన్ 1 15,11,000 రూపాయలు సీజన్ 1 ఖర్చు వచ్చింది. స్పాన్సర్స్ ద్వారా మేము కలెక్ట్ చేసిన అమౌంట్ 10,45,000 రూపాయలు. ఖర్చు అయింది 15,11,000 రూపాయలు. మిగతా అమౌంట్ మొత్తం మేము మా సొంత డబ్బులతో మేము ఆ పీపీఎల్ని రన్ చేయడం జరిగింది. మా షోయబ్ గారు 3 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు చేశారు పీపీఎల్ సీజన్ 1కి. అంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి దీని ద్వారా క్లారిటీ ఇద్దామని చెప్తున్నాం. మాకేదో ఈ పీపీఎల్ పెట్టడం ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము దేవుని దేవల్ల మంచిగానే ఉన్నాం. ఎవరికి కూడా ఇక్కడ అవసరం లేదు పైసలు దీని ద్వారా సంపాదించడం అని. కేవలం ఏంటంటే ఒక పీపీఎల్ మన పరిగి మంచిగా చాలా ఫేమస్ అయింది. పీపీఎల్ సీజన్ పెట్టిన తర్వాత చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా పీపీఎల్ మన తాండూరు కానీ, చేవెళ్ళ, రంగారెడ్డి ఇక్కడ కూడా హైదరాబాద్ వాళ్ళు కూడా అరే చాలా మంచిగా చేశారు పీపీఎల్ అని మెచ్చుకోవడం జరిగింది. ఇక దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో మేము కూడా ఈ పీపీఎల్ సీజన్ 2 చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సీజన్ 2 మేము చేస్తే కనీసం ఒక 40 నుంచి 50 రోజులు మేము మొత్తం సమయం ఇక్కడనే కేటాయించాలి. ఇంటికి కూడా అవసరం, ఉదయం వస్తే మళ్ళీ రాత్రికి పోవాలి ఇంటికి. మాకు అవసరం కూడా లేదు. ఇది ఏంటంటే మన పీపీఎల్ మన పరిగిలో పెడుతున్నాం కాబట్టి మన పరిగి పెరుగు కావాలి. మన పరిగి ప్రాంత ఆటగాళ్ళు కూడా ఇప్పుడు మన పరిగిలో ఉన్నంత ఆటగాళ్ళు గ్రేస్ బాల్, లెదర్ బాల్ ప్లేయర్స్ మన చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత పరిగిలో ఉన్నంత ప్లేయర్స్ లేరు. మన వికారాబాద్లో తీసుకోండి, తాండూరులో తీసుకోండి, మన కొడంగల్లో తీసుకోండి, టెన్నిస్ బాల్లే ఆడుతున్నారు. కానీ లెదర్ బాల్ ప్లేయర్స్ మన పరిగిలో మీరు చూస్తే కనీసం ఒక 100 ప్లేయర్స్ వెళ్తారు మన దగ్గర లెదర్ బాల్ ప్లేయర్స్. పోయినసారి పీపీఎల్ సీజన్ 1లో మేము ఓన్లీ పరిగి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం మాత్రమే తీసుకున్నాము ప్లేయర్స్ని. కానీ ఈసారి వికారాబాద్ నుంచి కూడా మరియు తాండూర్, కొడంగల్ మన జిల్లా వ్యాప్తంగా ఈ క్రీడాకారులను తీసుకుంటున్నాము ఈ పీపీఎల్ సీజన్ 2లో. వాళ్ళని కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాం ఈసారి. అలాగే మరింత సమాచారం కోసం మీరు మా యొక్క ఈ సంప్రదించవలసిన నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్స్కి మీరు సంప్రదించవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు అడగవచ్చు. మెసేజ్ ద్వారా కూడా ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సంప్రదించవలసిన నెంబర్స్ 7396845397. మరొక నెంబర్ 9985537967. ఈ యొక్క నెంబర్స్కి మీరు కాల్ చేసి మరింత సమాచారాన్ని మీరు కూడా అడగవచ్చు, సంప్రదించవచ్చు.
విషయం ఏమిటంటే రిజిస్ట్రేషన్ 3 రోజులే ఉంది. తర్వాత నేను 14 తారీఖు 15 తారీఖు నేను చేసుకుంటా, నాకు అప్పుడు తెలియదు, నేను దుబాయ్లో ఉన్నా, నేను ముంబైలో ఉన్నా, నేను మహారాష్ట్రలో ఉన్నా అంటే కూడా దయచేసి కుదరదు. ఈ 3 రోజుల్లో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లేయర్ ఆటగాడు మాత్రమే పీపీఎల్ సీజన్ 2లో ఆడతాడు. రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లేయరు ఆడడు. ఇది ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. ఇంకోటి, తర్వాత ఒకవేళ ఈ 15 మంది ప్లేయర్ సెలెక్ట్ అయిన తర్వాత ఎవరైతే ప్లేయర్ ఇంజూర్ అవుతారో వాళ్ళ ప్లేస్లో ఇంకో ప్లేయర్స్ని ఇవ్వాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మేము ఎంతమందికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో మాకు కావాల్సింది 120 మంది ప్లేయర్స్, 150 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఇంకా రిజర్వ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళలో ఆ యొక్క ఓనర్ ఎవరిని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాడో అతన్ని మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఇందులో పీపీఎల్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఏంటంటే, ఇప్పుడు గ్రేడ్ 1 ఆటగాడు ఉన్నాడు అనుకోండి, గ్రేడ్ 1 ఆటగాడు ఇంజూర్డ్ అవుతే సేమ్ అలాంటి ప్లేయరే కావాలంటే దొరకడు. కాబట్టి ఆ రిజర్వ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి, మా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ మేము యాక్షన్ రోజు మేము మొత్తం వెల్లడిస్తాము. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాత్రం తప్పనిసరిగా టీం ఓనర్స్ కూడా టీం ప్లేయర్స్ కూడా తప్పనిసరిగా పాటించి ఈ యొక్క పీపీఎల్ సీజన్ 2ని కూడా పీపీఎల్ సీజన్ 1 మాదిరిగా ఘనంగా విజయవంతం చేస్తారని ఆశిస్తూ, ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, క్రీడాకారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ ఒక డౌట్, మనకు కావాల్సింది 120 మెంబర్స్ ప్లేయర్స్, కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు 200 మెంబర్స్ 300 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మరి వారి పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి అనేసి ఒక డౌట్ వస్తుంది అందరికీ. వారికి 1000 రూపీస్ 1500 రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేస్తారు కదా, 1000 రూపీస్ వాళ్ళకి రీఫండ్ చేసేస్తారు. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి అన్సోల్డ్ ప్లేయర్స్ ఒకవేళ అందరైతే తీసుకోలేదు, 200 మెంబర్స్ తీసుకోలేము కాబట్టి 15 మెంబర్స్ తీసుకుంటారు. కాబట్టి మిగతా వాళ్ళ డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళకి 1000 రూపీస్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దవారు కేవలం ఒకే ఒక ఉద్దేశం, క్రికెట్ని డెవలప్ చేయాలి, అందరిని ప్లేయర్స్ని అభివృద్ధి చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు ఓనర్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ వాళ్ళకి టైం లేకున్నా కూడా ఎంకరేజ్ చేద్దామనే ఏకైక ఉద్దేశంతో వారు ఎంతవరకు ముంగరికి వచ్చి మన కోసం వచ్చి మనం సపోర్ట్ చేస్తున్నారు. సో అందరూ ప్రతి క్రీడాకారుడితోటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ టోర్నమెంటు సక్సెస్ కావాలని మీరందరూ సపోర్ట్ కావాలి, మీరందరూ సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో దయచేసి అది అర్థం చేసుకోవాలి. మీరు డబ్బు ఎవరికి రావట్లేదు, ఓనర్స్కి రావట్లేదు, ఆర్గనైజర్స్కి రావట్లేదు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. వేరే అపోహలు ఏం లేవు. మీ ముంగరే అంతా స్పాన్సర్స్ కానీ ఇచ్చిన డబ్బులు కానీ ఖర్చులు కానీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఉన్న ప్రతిదీ రిజిస్టర్ చేసి ఉంది, రాసి ఉంది. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు చూసుకోవచ్చు కూడా.